ముఖ్యాంశాలు రేపటి నుంచి శాసనసభ బడ్జెట్ సమావేశాలు తొలి రోజే రోసయ్య లెక్కాపద్దులు ప్రత్యక్ష ప్రసారాలు ఉంటాయన్న స్పీకర్ అసెంబ్లీ ప్రాంగణంలో నిషేధాజ్ఞలు ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు సిద్ధమైన విపక్షాలు సమర్థంగా తిప్పికొట్టాలని మంత్రులకు వైఎస్ హితబోధ పాత్రికేయులపై దాడి వ్యవహారంలో పార్థసారథికి ముఖ్యమంత్రి చీవాట్లు దిగివచ్చిన మంత్రి జర్నలిస్టులకు బేషరతు క్షమాపణలు రాజమండ్రి పోలీసులపై కొవ్వూరు ఎమ్మెల్యే తీవ్ర ఆరోపణలు చంపేందుకు కుట్ర చేస్తున్నారని వెల్లడి తిండి కూడా పెట్టడం లేదని ఆవేదన ముంబై దాడుల కేసులో నాటకీయ పరిణామాలు కసబ్ వాంగ్మూలాన్ని పరిగణలోకి తీసుకున్న ప్రత్యేక కోర్టు తదుపరి విచారణకు అనుమతి కీలక నేతలకు భద్రత కుదింపుపై దద్దరిల్లిన పార్లమెంట్ చర్చకు పట్టుబట్టిన బీఎస్పీ బీజేపీ దిగివచ్చిన కేంద్రం యథాస్థితి కొనసాగుతుందని వెల్లడి కొలంబో టెస్టులో ఆధిపత్యం సాధించిన పాకిస్తాన్ శ్రీలంక ముందు 491 పరుగుల భారీ విజయ లక్ష్యం 3 కీలక వికెట్లు కోల్పోయిన సంగక్కర సేన పదమూడో శాసనసభ మొదటి బడ్జెట్ సమావేశాలు రేపటి నుంచి జరగనున్నాయి. తొలి రోజే ఆర్థిక మంత్రి రోసయ్య 2009-10 ఆర్థిక సంవత్సరానికి పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈ సమావేశాల్లో విపక్షాల విమర్శలు ఆరోపణలను సమర్థంగా తిప్పికొట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కేబినెట్ సహచరులకు సూచించారు. మరోవైపు ప్రజా సమస్యలపైనే తాము ప్రభుత్వాన్ని నిలదీస్తామని విపక్షాలు స్పష్టం చేశాయి. ఈ సమస్యల పరిష్కారానికి నిర్మాణాత్మక సూచనలు చేస్తామని తెలిపాయి. వాటిని పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉందని పేర్కొన్నాయి. రేపటి నుంచి జరగనున్న శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి మంత్రులు ఉన్నతాధికారులతో సమాలోచనలు జరిపారు. 40 రోజులు జరిగే ఈ సమావేశాల్లో ప్రతిపక్షాలు చేసే ఆరోపణలు విమర్శలను సమర్థంగా తిప్పికొట్టేందుకు ప్రతి అంశంపై సమగ్ర వివరాలతో సిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి మంత్రులకు సూచించారు. ఈ వివరాలను అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాధికారులపైనే ఉందని తెలిపారు. ఈ విషయంలో అధికారులు ఎట్టి పరిస్థితుల్లో మంత్రులకు అన్ని వివరాలు సమకూర్చాలని చెప్పారు. ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగే ప్రశ్నలకు సకాలంలో సమాధానాలు ఇవ్వాలని సూచించారు. గత 5 ఏళ్లలో ప్రతిపక్షాలు ప్రభుత్వ విశ్వసనీయతను దెబ్బతీసే ప్రయత్నాలకే ప్రాధాన్యతనిచ్చాయని ఇప్పుడు కూడా అవే ప్రయత్నాల్లో ఉంటాయని విమర్శలు చేశారు. నిత్యావసర వస్తువుల ధరలు, బోగస్ రేషన్ కార్డుల ఏర్వేతలపై ప్రధానంగా ప్రతిపక్షాలు ఇరుకున పెట్టే ప్రయత్నాలు చేస్తాయని చెప్పిన వైఎస్ అందుకు సిద్ధంగా ఉండాలని చెప్పారు. ప్రతి విషయంలోనూ అపోజిషన్ పార్టీ కేవలం మనల్ని ఇరుకుని పెట్టడానికి ప్రయత్నం చేస్తుంది కాబట్టి మనం చాలా సీరియస్ గా ఈ అసెంబ్లీ సమావేశాలను గమనించుకోవాల్సి ఉంటుంది. ఎవ్రీ వన్ ఆఫ్ యూ ప్లీజ్ టేక్ థింగ్స్ వెరీ వెరీ సీరియస్లీ. లైట్ గా తీసుకోవడానికి వీలే లేదు. మేము డిపార్ట్మెంట్స్ కు సంబంధించి ఇన్ఫర్మేషన్ టోటల్ గా ఫింగర్ టిప్స్ లో ఉండాలి. అసెంబ్లీలో 0 hour లో మెన్షన్ చేసిన వాటికి చేసిన సబ్జెక్టుకు మంత్రి ద్వారా రిప్లై ఇప్పించాల్సిన అవసరం ఉంటుంది వారం రోజుల లోపల. అది ఇవ్వకపోతే మంత్రి తప్పు అవుతుంది. సో మంత్రి తప్పు చేయడానికి అవకాశాలు రానివ్వకండి. అటు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్షాలు అస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. గత సభతో పోలిస్తే బలాన్ని పెంచుకున్న ప్రతిపక్షాలు ప్రజా సమస్యలపై నిలదీస్తామని చెప్తున్నాయి. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో చేస్తున్న జాప్యంపై ప్రశ్నిస్తామని తెలిపాయి. ధరలు పెరుగుతాయి, పంటలు పడినప్పుడు తగ్గుతాయి అన్నట్టు మాట్లాడుతున్నారు. కానీ వీళ్ళ మార్కెట్ ఇంటర్వెన్షన్ ఏమైంది, వీళ్ళ ప్రయత్నాలు ఏం చేస్తా ఉన్నారు, అవి ఎక్కడ కూడా ప్రభుత్వం మాట్లాడడమే లేదు. ఇవాళ కందిపప్పు 85 నుండి 100 రూపాయలకు పెరిగింది. ఇప్పుడు కనీసం ప్రభుత్వం కొన్ని సబ్సిడీ మీద ఇవ్వచ్చు కదా, పేదవాళ్ళకన్నా ఇవ్వచ్చు కదా అట్లీస్ట్. అధికార వికేంద్రీకరణ గురించి పంచాయతీలకి మున్సిపాలిటీలకి నేరుగా అధికారాలు ఇవ్వడానికి గురించి, వనరులు ఇవ్వడానికి గురించి, ప్రజల చేత అధికారం పెట్టడం గురించి ఇవన్నీ కూడా బడ్జెట్ రూపంలో ఖచ్చితంగా చర్చలోకి వస్తే లోక్సత్తా ఆ ఎజెండా కోసం బలంగా పోరాడుతున్న వారికి తెలుసు. ప్రజా సమస్యలపై ప్రభుత్వానికి నిర్మాణాత్మక సలహాలు ఇస్తామని, వాటితో పరిష్కారానికి కృషి చేసేందుకు ఒత్తిడి తెస్తామని కూడా ప్రతిపక్షాలు చెప్తున్నాయి. ఇష్యూ బేస్డ్ గా వెళ్తాం. ఏమైనా సరే నిర్మాణాత్మకమైన ప్రతిపక్షంగా మా బాధ్యత 100% వహిస్తాం. అది మా స్టాండ్.
శాసనసభలో అర్థవంతమైన చర్చ జరగాలంటే విపక్షాలు సహకరించాలని ముఖ్యమంత్రి చేసిన విజ్ఞప్తిని స్వాగతించిన ప్రతిపక్షాలు, అధికార పక్ష సభ్యులు కూడా అదే సిద్ధాంతాన్ని పాటించాలని సూచించాయి. అసెంబ్లీ సమావేశాల ప్రత్యక్ష ప్రసారాలను నిలిపేయాలనే ఆలోచనేది లేదని శాసనసభ స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రత్యక్ష ప్రసారాలకు సంబంధించి వినిపించే కథనాల్లో వాస్తవం లేదని ఆయన చెప్పారు. అసెంబ్లీ జరుగుతున్నప్పుడు ప్రాంగణం నుంచి ప్రత్యక్ష ప్రసారాలు అనుమతించరాదని మాత్రమే నిర్ణయం తీసుకున్నామని, ఈ విషయంలో స్పష్టంగా ఉన్నామని ఆయన తేల్చి చెప్పారు. ప్రస్తుతం ఉన్న మీడియా పాయింట్లను మారుస్తున్నామని చెప్పారు. లాబీల్లోకి సందర్శకులు, ఫోటోగ్రాఫర్లు, కెమెరామెన్లకు ప్రవేశం లేదని చెప్పారు. బడ్జెట్ సమావేశాలు సజావుగా జరిగేందుకు మీడియా సహకరించాలని కిరణ్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. లైవ్ టెలికాస్ట్ కొనసాగుతుంది. ఇప్పుడు 80 ఛానళ్లకు అట్ ఏ టైం లైవ్ టెలికాస్ట్ ఇచ్చేదానికి మీకు ఫెసిలిటీస్ రెడీ చేస్తున్నాం. ఇక్కడున్న కెమెరాలు కంటే 4 రెట్లు ఎక్కువ. కానీ అసెంబ్లీ లాబీస్ లోకి వచ్చి మినిస్టర్స్ ను, లేకపోతే ఎమ్మెల్యేస్ ను, లేకపోతే ముఖ్యమంత్రిను కలిసేదానికి టోటల్ గా డిస్కరేజ్ చేస్తున్నాము. దే విల్ నాట్ బి అలౌడ్. విలేకరులను అసభ్య పదజాలంతో దూషించిన పశుసంవర్ధక శాఖ మంత్రి పార్థసారథి మెట్టు దిగివచ్చారు. ఈ ఘటనకు విచారం వ్యక్తం చేస్తూ పాత్రికేయులకు క్షమాపణ చెప్పారు. మొదట అసలు విలేకరులను దుర్భాషలాడలేదని చెప్పిన పార్థసారథి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి అక్షింతలు వేయడంతో క్షమాపణ చెప్పారు. మంత్రి అనుయాయులు రైతుల వద్ద డబ్బులు తీసుకుని పేదల ఇళ్లు ఖాళీ చేయించారని ఓ పత్రికలో కథనాలు రాసిన కృష్ణా జిల్లా గంగూరు విలేకరిపై పార్థసారథి విరుచుకుపడ్డారు. అసభ్య పదజాలంతో దూషించారు. ఆయన అనుచరులు దాడులు చేశారు. ఈ వ్యవహారాన్ని సీరియస్ గా పరిగణించిన వైఎస్ మంత్రికి ఫోన్ చేసి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారని తెలిసింది. మరోసారి ఇలాంటి ఘటనలు జరిగితే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారని ముఖ్యమంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. ముందు ముఖ్యమంత్రి తనకు ఫోన్ చేసిన విషయాన్ని కూడా అంగీకరించని పార్థసారథి చివరకు పూర్తిగా దిగొచ్చారు. ఈ రోజు ఉద్రేకపూరితమైన వాతావరణంలో జరిగిన సంఘటనకి నేను విచారం వ్యక్తపరుస్తున్నాను. ఈ ఉద్రేక పరిస్థితుల్లో ఏదో నాకు డ్యామేజ్ జరిగే విధంగా వార్త వచ్చిందనే ఉద్దేశంతో నా అనుచరులు గాని, నా మిత్రులు గాని ఏదైనా పరుష పదాలను వాడుంటే ఐఎమ్ సారీ అని కూడా నేను వెంటనే అక్కడ చెప్పడం జరిగింది. అంతేగాని విలేకరుల మీద ఉద్దేశపూరితంగానో లేకపోతే కావాలని చెప్పేసో ఈ సంఘటన చిత్రీకరిస్తూ నాకు చాలా బాధపడుతున్నాను. ఏదేమైనా కూడా విలేకరు సోదరులు నా వ్యాఖ్యలతో కానీ నేను పేపర్లో వచ్చిన మాటలు ఏవి కూడా నేను ప్రెస్ వాళ్ళతో మాట్లాడలేదు. ఏదైనా మాటలకి మీరు చింతిస్తే నేను వారికి కూడా నేను సారీ చెప్తున్నాను. హైదరాబాద్ మహానగరపాలక సంస్థలో డివిజన్ల పునర్విభజన, రిజర్వేషన్ల ప్రక్రియపై హైకోర్టు విచారణ రేపటికి వాయిదా పడింది. ఈ అంశంపై తీర్పు కూడా రేపు వెలువడే అవకాశం ఉంది. ఈ తీర్పు వెలువడే వరకు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వబోమని రాష్ట్ర ఎన్నికల సంఘం హైకోర్టుకు హామీ ఇచ్చింది. జీహెచ్ఎంసీ పరిధిలో డివిజన్ల పునర్విభజన, రిజర్వేషన్ల ప్రక్రియ సక్రమంగా సాగలేదని దాఖలైన పలు పిటిషన్లపై విచారణ చేపట్టిన హైకోర్టు పిటిషనర్ల వాదనలను రికార్డు చేసింది. రేపు కోర్టు ఇచ్చే తీర్పుపైనే గ్రేటర్ ఎన్నికల ప్రక్రియ ఆధారపడింది. జంట నగరాల్లో పేరుకుపోయిన సమస్యలు పరిష్కరిస్తామనే ఎజెండాతోనే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల బరిలో దిగుతామని పీఆర్పీ అధినేత చిరంజీవి స్పష్టం చేశారు. తాగునీరు, ట్రాఫిక్ కాలుష్యంతో సతమతమవుతున్న భాగ్యనగర ప్రజలకు ఉపశమనం కలిగించడమే తమ పార్టీ లక్ష్యమని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఏవీఎస్ రెడ్డిని కలిసిన తర్వాత ఆయన చెప్పారు. ఈ భేటీలో కేంద్ర ఎన్నికల సంఘం తమ పార్టీకి కేటాయించిన సూర్యుడి గుర్తునే గ్రేటర్ ఎన్నికల్లో అనుమతించాలని కోరానని ఆయన చెప్పారు. ఈ గుర్తుపైనే గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేస్తామని చిరంజీవి వివరించారు. సమస్యలు ఉన్నాయో ఇలాంటి వాటి మీద దృష్టి కేంద్రీకరించాలి. ఆ విధంగా వెళదామనుంది. ముఖ్యంగా నిత్యావసర వస్తువులకు సంబంధించి కానివ్వండి, డ్రైనేజ్ సిస్టమ్, అలాగే హెల్త్ కానివ్వండి, తాగునీటి సమస్య, ముఖ్యంగా ఈరోజు చూసిన కలుషితమైన తాగునీటి సమస్య, రోడ్లు, ఒక వర్షానికే మునిగిపోయే రోడ్ల గురించి అన్ని రకాలుగాను వీటి మీద వెళదామనుంది. ప్రజా సమస్యలపై పోరాడేందుకు సార్వత్రిక ఎన్నికల సమయంలో తలెత్తిన విభేదాలను పక్కన పెట్టాలని వామపక్షాలు నిర్ణయించాయి. ఈ మేరకు సిపిఐ రాష్ట్ర కార్యాలయంలో కలిసిన ఇరుపక్షాల నేతలు తమ మధ్య ఏర్పడిన సమస్యలను చాలా వరకు పరిష్కరించుకున్నామని ప్రకటించారు. సాగునీటి ప్రాజెక్టులు, కేజీ బేసిన్ గ్యాస్పై తలెత్తుతున్న వివాదాలను ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రజా ప్రయోజనాల దృష్టిలో ఆలోచించి పరిష్కరించకుండా కాంగ్రెస్ కోణంలోనే చూస్తున్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ విమర్శించారు. ప్రతిపక్షాలు వామపక్షాలపై కాంగ్రెస్ చేస్తున్న దాడులను ఎదుర్కొంటామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బివి రాఘవులు అన్నారు. రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, రాష్ట్ర ప్రభుత్వం వ్యవస్థల తీరు, ప్రతిపక్షాల పట్ల ముఖ్యంగా వామపక్షాల పట్ల వ్యవస్థల తీరు ఈరోజు అంతకంటూ కలిసి ఐక్యంగా ఎదుర్కోవాల్సిన పరిస్థితున్నాయి అనుకున్నాం. ప్రాజెక్టులు విషయం పైన, అదేవిధంగా కృష్ణా గోదావరి బేసిన్ గ్యాస్ పైన ఈ రెండు అంశాలు ఇది కాంగ్రెస్ పార్టీ సొంత ఆస్తి కాదు, సొంత సమస్య కాదు. దీన్ని ఒక పార్టీ ముఖ్యమంత్రి